Students, in this class we will learn about three-tier architecture or levels of data abstraction. So what is the motive of three-tier architecture is it provides data independence. సో త్రీ టైర్ ఆర్కిటెక్చర్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇది మనకి డేటా ఇండిపెండెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో మనం త్రీ టైర్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసి డేటాబేస్ని డిజైన్ చేసినప్పుడు మనకి ఇందులో ఎన్ని లెవెల్స్ ఎగ్జిస్ట్ అంటే 3 లెవెల్స్ మనకి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో ఒక లెవెల్ ఈ 3 లెవెల్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు, డేటా ఇండిపెండెన్స్ని ప్రొవైడ్ చేయొచ్చు. సో మనం బిఫోర్ గోయింగ్ టు దిస్ త్రీ టైర్ ఆర్కిటెక్చర్ ఫస్ట్ I just briefly explained about two tier and one tier architecture. So database architecture mainly used to design the database. Any architecture that is mainly used to design the database structure. So here in DBMS we have 3 types of architectures: one tier architecture, two tier architecture, and three tier architecture. These 3 different models which is generally observed in the designing of any database. So generally one tier architecture preferable in the year of 1970s and 80s, the old versions. So what is the main agenda of the one tier architecture is one system can utilize the database. Here in the one tier architecture only one layer or one level is registered. So one level, that means all the storage structures are registered in the same level and user interfaces are registered in the same level, and accessing and either processing request unna kuda manam only once within a single system we can run the database. Only one user can utilize the database at the same time. సో ఇట్ వన్ టైర్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసి ఏం చేస్తామంటే వన్ లెవెల్ మాత్రమే ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఈ వన్ టైర్ ఆర్కిటెక్చర్లో ఏమవుతుంది, ఒకే సిస్టంలో డేటాబేస్ మనం యూజ్ చేసే డేటాబేస్ ఈ సిస్టంలోనే ఉంటుంది. అండ్ అదే సిస్టంలో ఈ డేటాబేస్ని యాక్సెస్ చేసుకోవడానికి లేదా డేటాబేస్లో డేటాని ఇన్సర్ట్ చేయడానికి అవసరమైన ఇంటర్ఫేస్ కూడా మనకి ఇదే లెవెల్లో ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ యూజర్ ఓన్లీ వన్ యూజర్ కెన్ యూటిలైజ్ ద డేటాబేస్ ఎట్ ది సేమ్ టైం. ఇక్కడ మనకి మల్టిపుల్ యూజర్స్ యూటిలైజ్ చేసుకునే పాసిబిలిటీ అనేది ఉండదు, ఎందుకంటే డేటా మొత్తం ఆ సాఫ్ట్వేర్ మొత్తం ఒకే సిస్టంలో ఇన్స్టాల్ చేస్తాం. అందులో డేటాబేస్ అనేది స్టోరేజ్ స్ట్రక్చర్స్ ఆ సిస్టంలోనే ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఎవరైనా క్లయింట్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలంటే ఈ సిస్టమ్ నుంచి మాత్రమే దీన్ని యాక్సెస్ చేసుకోగలుగుతారు. ప్రాసెస్ మొత్తం ఎక్కడ పర్ఫామ్ చేస్తాం, ద టోటల్ ప్రాసెస్ presented in a single layer or single level, and that DBMS system only utilized by only one person at the same time is simply nothing but one tier architecture. ఈ వన్ టైర్ ఆర్కిటెక్చర్లో ఏమవుతుంది, మనకి ఒకేసారి ఒక సిస్టమ్ని ఒక యూజర్ మాత్రమే యూటిలైజ్ చేసుకోగలుగుతారు అండ్ ఒక సిస్టంలోనే ప్రాసెస్ రన్ అవుతుంది. డేటా అనేది అవుట్ సైడ్ సిస్టమ్తో ఒకేసారి ప్రాసెస్ చేయగలిగే ఎబిలిటీ అనేది మనకి ఎగ్జిస్ట్ అయి ఉండదు. సో ఇది ఓల్డ్ వెర్షన్స్ యూజ్ చేసేవారు, అంటే 1970s 80s ఇది ఈ వన్ టైర్ ఆర్కిటెక్చర్ని యూజ్ చేసేవారు. సో కమింగ్ టు ద టూ టైర్ ఆర్కిటెక్చర్. సో టూ టైర్ ఆర్కిటెక్చర్ మెయింటైన్స్ client server system. Client server architecture are the best example for two tier architecture. So in one level the clients are registered, in another level server system existed. So number of clients utilize the same system at the same time. So ఇక్కడ మనకి ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు. ఈ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ క్లయింట్ 1 క్లయింట్ 2 క్లయింట్ 3 తీసుకున్నాం అనుకోండి. ఈ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ కూడా మనకి ఏం చేస్తారు, సెండ్ రిక్వెస్ట్ టు ద సర్వర్ సిస్టమ్కి పంపిస్తారు. సో ఇక్కడ మనం ఏ ఆర్కిటెక్చర్ని పర్ఫామ్ చేస్తున్నాం, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ క్లయింట్స్ లెవెల్లో ఏం జరుగుతుంది, మనకి డేటా రిప్రజెంటేషన్ అనేది అంటే డిఫరెంట్ వ్యూస్ పర్ఫామ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న డేటా ఎలా ప్రజెంట్ అవ్వాలి, ఏ యూజర్ ఏ డేటా యాక్సెసిబిలిటీ ఇవ్వాలి, ఏ యూజర్కి ఏ డేటాని విజిబుల్ రైట్ ఇవ్వాలి, నెక్స్ట్ ఏ యూజర్కి ఏ డేటా మోడిఫికేషన్ రైట్ ఇవ్వాలి. సో అంటే ఇదేంటి, వ్యూ లెవెల్ ఎక్స్టర్నల్ లెవెల్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ డేటాబేస్ సర్వర్. ఈ సర్వర్ సిస్టమ్ ఏం చేస్తుంది, డేటాబేస్ని స్టోర్ చేస్తుంది అండ్ ఏ ఫార్మాట్లో డేటాని స్టోర్ చేయాలి అనేది చూసుకుంటుంది, ఏ డ్రైవ్లో స్టోర్ చేయాలి, ఏ సిస్టంలో స్టోర్ చేయాలి, ఎంత కంటెంట్ స్టోర్ అయ్యింది, టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్టోరేజ్ స్ట్రక్చర్స్ అండ్ ప్రాసెసింగ్
the ER representation totally done in the server system. So దీన్ని ఏమని చెప్తాం మనం, దీని వ్యూ లెవెల్ అని చెప్తున్నాం, ఇది డేటాబేస్ లెవెల్ అని చెప్తున్నాం. అంటే డేటా స్టోరేజ్ స్ట్రక్చర్స్, దానికి సంబంధించిన ఇంటర్ఫేస్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనకి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. క్లయింట్స్ ఏం చేస్తారు, వాళ్ళ రిక్వెస్ట్ని డేటాబేస్ సర్వర్కి సెండ్ చేస్తూ ఉంటారు. ఈ డేటాబేస్ సర్వర్ ఏం చేస్తుంది, క్లయింట్ రిక్వెస్ట్ని తీసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసిన అంటే ఈ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన రిక్వెస్ట్ని మళ్ళీ ఆబ్జెక్ట్ కోడ్లోకి మార్చుకోవడం, మెషిన్ లాంగ్వేజ్ మీద దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, అగైన్ మళ్ళీ ఆ రిక్వెస్ట్కి సంబంధించిన కరెస్పాండింగ్ రిజల్ట్స్ సెండ్ బ్యాక్ టు ద కస్టమర్, సెలెక్టెడ్ కస్టమర్. ఏ కస్టమర్ అయితే ఆ రిక్వెస్ట్ని పంపించారో ఆ రిక్వెస్ట్ని తీసుకుని ప్రాసెస్ చేసిన రిజల్ట్ని ప్రాసెస్ చేసిన తర్వాత రిజల్ట్స్ని ఎవరికి పంపిస్తుంది, సెండ్ బ్యాక్ టు రెలవెంట్ క్లయింట్. సో ఈ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తారు, ఇక్కడ మనకి డేటాబేస్ సర్వర్ చేస్తుంది. సో ఎన్ని లెవెల్స్ ఇక్కడ మనకి ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి, వ్యూ లెవెల్ ఒకటి, డేటాబేస్ లెవెల్ ఒకటి. సో 2 levels exist. So coming to the one type, total these 2 types of layers are performed in one single system and one person can access the system. Only one layer is existed. So here in the 2-tier architecture, 2 levels are existed. In one level the view of the different customers are registered, and in another level the database server handle all the description about the database, what are the associations existed and what is the content basically having in the database, and total database information maintained by the server. This makes a more burden on database server. So this is about 2-tier architecture. Coming to our topic, 3-tier or levels of abstraction. So 3-tier architecture. So in 1-tier or 2-tier, the client in the first model 1-tier architecture, user directly connects with the database. యూజర్ ఏమవుతున్నారు, అదే సిస్టంలో డేటా ఉంటుంది, యూజర్ ఆ సిస్టమ్ని యూజ్ చేసుకున్నారు, ఆ సిస్టంలోనే డేటా ఉంటుంది, ఆ స్టోరేజ్ స్ట్రక్చర్స్ అక్కడే ఉంటున్నాయి, దాని నుంచి డేటాను తీసుకుని యూజర్ ప్రాసెస్ చేస్తున్నారు. సో 1-tier ఆర్కిటెక్చర్లో యూజర్ having an idea about the storage of the databases. So in 2-tier, 2 levels are existed, and server gives all the information about the data and clients access the information. 2 levels are existed. Coming to the 3-tier architecture, here we have 3 different levels. Level or schema. Schema means structure. Which structure it follows? Storage structures or logical structures or view structures. Which structure it follows? Simply nothing but schema. So here 3-tier architecture are database abstraction and degrees or levels of abstraction. All these are we get by using 3 different layers or 3 different level. In the lower level we use physical schema. Schema or level. Schema means structure of database. Schema means structure of anything. Physical schema. Physical schema means internal schema, and in the next level conceptual schema. Conceptual schema means logical level, and external schema, that means view level. So here in 3-tier architecture we have 3 different layers. In the first layer we use physical schema, second layer is conceptual schema, and in the top level we use external schema. So coming to the external schema means external schema అని చెప్తున్నా. ఎక్స్టర్నల్ స్కీమా మనకి ఏం స్పెసిఫై చేస్తుంది, వాట్ ద ఎక్స్టర్నల్ స్కీమా స్పెసిఫైస్ మీన్స్ different views of the users. So the external schema specifies different views of users.
The sectional schema also called as view level. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, యూజర్స్ యొక్క డిఫరెంట్ వ్యూస్ మనకి స్పెసిఫై చేస్తూ ఉంటుంది. సో డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ ది యూజర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ డేటాబేస్ తీసుకుంటున్నాను. నేను ఒక స్టూడెంట్ డేటాబేస్ని తీసుకుంటున్నాను. సో ఈ స్టూడెంట్ డేటాబేస్లో ఏముంటాయి మనకి? స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, దేర్ మార్క్స్ అండ్ దేర్ అటెండెన్స్ డీటెయిల్స్, దేర్ రికార్డ్స్ అన్నీ మనకి ఎక్కడ ఉంటాయి? స్టూడెంట్ డేటాబేస్లో ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ స్కీమాలో మోర్ దెన్ వన్ యూజర్ కెన్ యూటిలైజ్ కెన్ పర్ఫామ్ దేర్ వర్క్ ఎట్ ది సేమ్ టైం. ఇక్కడ ఎక్స్టర్నల్ స్కీమాలో ఏమంటాయి? నెంబర్ ఆఫ్ యూజర్స్ అని చెప్తున్నాం. డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ యూజర్స్. ఎక్స్టర్నల్ స్కీమా రిప్రజెంట్ డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ యూజర్స్. ఇక్కడ యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3. ఇక్కడ ఎంతమంది యూజర్స్ చూస్తున్నాం మనం? నెంబర్ ఆఫ్ యూజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3 యూజర్స్ తీసుకున్నాను నేను. 3 యూజర్స్ ఈ వ్యూ ఎలా ఉంటుంది? ఈ డేటాబేస్ మీద ఈ 3 యూజర్స్ వ్యూ ఎలా ఉంటుంది? సో నేను ఫస్ట్ యూజర్ ఎవరు తీసుకున్నాను? స్టూడెంట్ తీసుకున్నాను. సెకండ్ యూజర్ని ఫ్యాకల్టీ తీసుకున్నాను. థర్డ్ యూజర్ని ఎండి తీసుకున్నాను, చైర్పర్సన్ తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? స్టూడెంట్ వ్యూ ఎలా ఉంటుంది? ఫస్ట్ సపోజ్ స్టూడెంట్ డేటాబేస్ తీసుకుంటే స్టూడెంట్ ఏం చేయొచ్చు? స్టూడెంట్ కెన్ వ్యూ దేర్ రికార్డ్స్. దట్ మీన్స్ స్టూడెంట్ కెన్ వ్యూ దేర్ మార్క్స్ అండ్ దేర్ గ్రేడింగ్, దేర్ అటెండెన్స్ దే కెన్ వ్యూ. స్టూడెంట్కి ఎటువంటి రైట్ ఇస్తారు ఈ డేటాబేస్ మీద? స్టూడెంట్ డేటాబేస్ నుంచి వాళ్ళకి సంబంధించిన మార్క్స్ని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళ అటెండెన్స్ చెక్ చేసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ని చెక్ చేసుకోవచ్చు. కానీ యూజర్ డోంట్ పర్ఫామ్ ఎనీ మోడిఫికేషన్ ఆపరేషన్ ఆన్ ది డేటాబేస్. సో ఇక్కడ స్టూడెంట్స్కి ఇచ్చే రైట్ ఏంటి? ఓన్లీ రీడింగ్ యాక్సెస్ మాత్రమే ఇస్తారు. స్టూడెంట్ డీటెయిల్స్ సంబంధించిన రీడింగ్ యాక్సెస్ మాత్రమే ఇస్తారు. అది మనం స్టూడెంట్ లెవెల్లో ఎటువంటి మోడిఫికేషన్స్ అంటే రైటింగ్ ఆపరేషన్స్ ఏమీ పర్ఫామ్ చేయాలి. సో స్టూడెంట్ వ్యూ ఎలా ఉంటుంది? అప్ టు విజన్ దేర్ డీటెయిల్స్, ఓకే, అప్ టు రీడ్ ద డేటాబేస్ ఆఫ్ దేర్ సెగ్మెంట్. వాళ్ళకి సంబంధించిన సెగ్మెంట్కి సంబంధించిన డేటాబేస్లో ఉన్న డేటాని రీడ్ చేసుకోవడం వరకు మాత్రమే పర్మిషన్స్ ఇస్తారు. దే కెన్ ఓన్లీ వ్యూ దేర్ డీటెయిల్స్. వీళ్ళకి రైటింగ్ ఆప్షన్స్ ఇవ్వరు. రైటింగ్ ఆప్షన్స్ అంటే ఏంటి? చేంజెస్ చేయడం. సో స్టూడెంట్ వాళ్ళ మార్క్స్ చేంజ్ చేసుకోలేరు, అటెండెన్స్ చేంజ్ చేసుకోలేరు. సో ఎటువంటి రైటింగ్ ఆప్షన్స్ ఇవ్వలేరు. వీళ్ళకి ఎంతవరకు వ్యూ ఇస్తారంటే వీళ్ళకి ఎంతవరకు యాక్సెసింగ్ రైట్స్ ఇస్తారంటే దే కెన్ ఓన్లీ వ్యూ ద డేటాబేస్. సో వీళ్ళు ఏం చేస్తారు? డేటాబేస్ని యూజ్ చేయగలుగుతారు. ఎలా చేస్తారు? వాళ్ళకి సంబంధించిన స్ట్రక్చర్స్లో డేటాబేస్ని యూజ్ చేస్తారు. సో వీళ్ళకి మొత్తం డేటాబేస్ని మార్చేయగలిగే రైట్ ఇస్తారంటే ఇవ్వరు. సో ఓన్లీ ఎక్కడి వరకు ఇస్తారు? వాళ్ళ డీటెయిల్స్ చెక్ చేసుకోగలిగే వరకు ఇస్తారు. సో వీళ్ళ వ్యూ ఎంతవరకు ఉంటుంది? ఓన్లీ అప్ టు రీడింగ్ పర్మిషన్స్ ఆఫ్ దేర్ రిలవెంట్ రికార్డ్స్. వాళ్ళకి సంబంధించిన రిలవెంట్ రికార్డ్స్ వ్యూయింగ్ పర్మిషన్ వరకే ఇస్తారు. సో రైటింగ్ పర్మిషన్స్ అటువంటి వీళ్ళకి అసైన్ చేయాలి. వీళ్ళ వ్యూ ఎక్కడ ఉంటుందంటే లిమిటెడ్ టు దేర్ segment and they can only give only reading permissions of their corresponding blocks. ఫ్యాకల్టీ తీసుకున్నాం. సో ఫ్యాకల్టీకి ఇదే లెవెల్లో మనం సెకండ్ యూజర్ ఎవరు? ఫ్యాకల్టీ తీసుకున్నాం. ఫ్యాకల్టీకి ఎంతవరకు రైట్ ఇస్తారు? ఫ్యాకల్టీ కెన్ ఎడిట్ ద స్టూడెంట్ మార్క్స్, ఫ్యాకల్టీ కెన్ ఎంటర్ ద స్టూడెంట్ మార్క్స్ అండ్ దే కెన్ చేంజ్ ద అటెండెన్స్, దే కెన్ గివ్ ద అటెండెన్స్ టు ద. సో ఇక్కడ మనకి ఫ్యాకల్టీకి ఏ రైట్ వస్తుంది? ఈ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ని చూడగలిగే రైట్ వస్తుంది అండ్ యాక్సెస్ చేసుకుని దాన్ని చేంజ్ చేసుకోవాలి. అంటే రైటింగ్ ఆప్షన్ పర్మిషన్ చేస్తారు, రీడింగ్ ఆప్షన్ పర్మిషన్. ఆల్ ది 3 users having same level, but the views of the 3 persons are different. So coming to the first one, only up to reading right, and this also limited to their records only, and faculty can view all the student records. ఇక్కడ స్టూడెంట్ అంటే వాళ్ళ రికార్డ్ చూసుకునే వరకు మాత్రమే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. వాళ్ళ డీటెయిల్స్ చెక్ చేసుకునే వరకు మాత్రం పర్మిషన్ ఇస్తారు. సో నెక్స్ట్ ఎడిట్ చేసే పర్మిషన్స్ ఉండవు. వీళ్ళ వ్యూ ఎంతవరకు ఉంటుంది? అప్ టు దేర్ కరెస్పాండింగ్ రికార్డ్స్ ఓన్లీ, అండ్ దట్ ఆల్సో ఓన్లీ ద రీడింగ్ యాక్సెస్. దే నెవర్ గివ్ ద రైటింగ్ పర్మిషన్స్. అంటే వీళ్ళు మార్చలేరు. సో వీళ్ళ వ్యూకి వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఫ్యాకల్టీ వ్యూకి ఫ్యాకల్టీ కెన్ చేంజ్ ద డీటెయిల్స్ మార్క్స్, ఫ్యాకల్టీ కెన్ వ్యూ ఆల్ ద స్టూడెంట్ డీటెయిల్స్. ఇక్కడ ఫ్యాకల్టీకి వచ్చినప్పుడు అందరు స్టూడెంట్ డీటెయిల్స్ వస్తాయి, వాళ్ళు మార్చగలరు, వాళ్ళు దాంట్లో వాల్యూస్ని ఎంటర్ చేయగలుగుతారు. అంటే రీడింగ్ అండ్ రైటింగ్ పర్మిషన్స్ ఇస్తారు. వాట్ అబౌట్ ద స్టూడెంట్ ఎడ్యుకేషన్ సంబంధించిన రీడింగ్ అండ్ రైటింగ్ పర్మిషన్స్ ఎక్కడ ఉంటాయి మనకి? ఫ్యాకల్టీకి అసైన్. సో వాట్ అబౌట్ ద ఫ్యాకల్టీ వ్యూ మీన్స్ ఫ్యాకల్టీ హ్యావ్ ఆల్ ద రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్ ఆఫ్ ది స్టూడెంట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. సో వాట్ అబౌట్ ద చైర్పర్సన్? సో హియర్ ద చైర్పర్సన్ కెన్ remove the student details and can change
the student details and they can view all the information about the student. ఇక్కడ చైర్పర్సన్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఆ స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ని అన్ని డీటెయిల్స్ మీద రైట్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అంటే స్టూడెంట్కి సంబంధించిన రికార్డ్ని టోటల్గా డిలీట్ చేసే రైట్ ఎవరికి ఉంటుంది, చైర్పర్సన్కి ఉంటుంది. ఆ స్టూడెంట్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయారు, లేకపోతే బ్రేక్ చేసి వేరే కాలేజ్లోకి వెళ్ళి జాయిన్ అయ్యారు, మధ్యలో ఇంటర్మీడియట్గా టెర్మినేట్ అయ్యి వేరే కాలేజ్. సో చైర్పర్సన్కి ఏ రైట్ ఉంటుంది, ఈ రికార్డ్ని రిమూవ్ చేసి అనదర్ కాలేజ్కి రిప్రజెంట్ చేసి రైట్ అనేది చైర్పర్సన్కి ఉంటుంది. ఆ రైట్ అనేది ఫ్యాకల్టీకి అడ్జస్ట్ అయి ఉండదు అండ్ స్టూడెంట్కి అడ్జస్ట్. సో స్టూడెంట్ వ్యూ ప్రకారం చూస్తే డేటాబేస్లో ఏ ఇన్ఫర్మేషన్ వ్యూ చేయగలుగుతున్నారు, ఓన్లీ ఆ స్టూడెంట్కి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతున్నారు, ఓన్లీ రీడింగ్ పర్మిషన్ ఉంటుంది. ఫ్యాకల్టీకి చూస్తే డేటాబేస్ నుంచి వాళ్ళు ఏం గెయిన్ చేయగలుగుతున్నారు, రీడింగ్ అందరు స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు రిట్రైవ్ చేసుకోగలుగుతున్నారు. ఎట్ ది సేమ్ టైమ్ దే కెన్ ఆల్సో హ్యావ్ రైట్ టు చేంజ్ ద రికార్డ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆల్సో. సో వాట్ అబౌట్ ద చైర్పర్సన్ లెవెల్, they can edit, they can delete, they can modify all the information of the student. ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ వరకే చేయగలుగుతున్నారు. ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆల్సో కెన్ చేంజ్ బై ది చైర్పర్సన్ ఆఫ్ ది కాలేజ్. సో ఇక్కడ మనకి ఒకే లెవెల్లో 3 డిఫరెంట్ యూజర్స్ని యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ యూజర్ స్టూడెంట్ ఏంటి, ఓన్లీ తన రికార్డ్స్ వరకే లిమిటెడ్ అండ్ ఓన్లీ రీడింగ్ యాక్సెస్. అండ్ అదే లెవెల్లో ఉన్న ఫ్యాకల్టీ స్టూడెంట్స్ అందరి రికార్డ్స్ వ్యూ చేయగలుగుతారు, రీడ్ చేయగలుగుతారు. అట్ ది సేమ్ టైం వాటిలో మోడిఫికేషన్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ వరకు మోడిఫికేషన్ చేసే రైట్ ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ని వీళ్ళు మోడిఫికేషన్ చేయలేదు, దే కెనాట్ చేంజ్ ద పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. అండ్ వాట్ అబౌట్ ద చైర్పర్సన్ వ్యూ, chairperson can view all the information about the student and they have the right to modify that way. And both reading and writing access of all database provided to chairperson. Here at the same level 3 users are registered, but 3 users views are different from each other. ముగ్గురు ఒకే లెవెల్లో ఉన్నారు కానీ ముగ్గురు వ్యూస్ ఎలా ఉన్నాయి, ఒకరికి డిఫరెంట్గా ఉన్నాయి. సో డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ యూజర్స్, డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ యూజర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ external schema. External schema resembles the different views of the number of users. So number of users ఉంటారు, వాళ్ళ వ్యూస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని ఏమని చెప్తాం మనం, ఎక్స్టర్నల్ స్కీమా అని చెప్తాం. ఎక్స్టర్నల్ స్కీమాని ఏమని పిలవచ్చు, వ్యూ లెవెల్ అని కూడా పిలవచ్చు, వ్యూ స్కీమా ఆర్ వ్యూ లెవెల్ స్కీమా. సో నెక్స్ట్ కాన్సెప్చువల్ స్కీమా. All the external schemas are combined together to form the conceptual schema. ఎక్స్టర్నల్ స్కీమాస్ అన్నిటినీ కంబైన్ చేసి మనం ఒక చోట రిప్రజెంట్ చేస్తే మనకు అదే ఏమవుతుంది, కాన్సెప్చువల్ స్కీమా అవుతుంది. ఇలా కంబైన్ చేసి రిప్రజెంట్ చేస్తున్నాం. కంబైన్ చేసి రిప్రజెంట్ చేసేటప్పుడు ఏ ఫార్మెట్లో రిప్రజెంట్ చేస్తాం, బై యూజింగ్ ER డయాగ్రామ్స్. బై యూజింగ్ ER డయాగ్రామ్స్ వీ కెన్ రిప్రజెంట్ ద కాన్సెప్చువల్ స్కీమా. సో ఎక్స్టర్నల్ వ్యూస్లో ఉన్న డిఫరెంట్ యూజర్స్ని సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంబైన్ చేసి గ్రూప్ చేయగలిగేది, ఈ యూజర్స్కి డేటాని ఇవ్వగలిగేది, దాన్ని మనం ఏమని స్పెసిఫై చేస్తాం, కాన్సెప్చువల్ స్కీమా అని చెప్తాం. ఈ కాన్సెప్చువల్ స్కీమాని మనం ఏమని చెప్పొచ్చు, లాజికల్ స్కీమా అని కూడా, లాజికల్ లెవెల్. సో ఎక్స్టర్నల్ లెవెల్ని ఏమని పిలుస్తున్నాం, వ్యూ లెవెల్ అని చెప్తున్నాం. ఈ కాన్సెప్చువల్ స్కీమాని ఏమని చెప్తున్నాం, లాజికల్ లెవెల్, అంటే లాజికల్ రిప్రజెంటేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ యూజర్స్కి వ్యూ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి వ్యూ లెవెల్ అంటున్నాం. లాజికల్ ఆ వ్యూ ఎలా ఉండాలి, ఒక లాజికల్ ఫార్మాట్లో వీళ్ళకి రిప్రజెంట్ చేసి చూపించాలి. ఆ లాజికల్ ఫార్మాట్ని ఎవరు రిప్రజెంట్ చేసి చూపిస్తున్నారు, దట్ లాజికల్ ఫార్మాట్ రిప్రజెంటెడ్ బై కాన్సెప్చువల్ స్కీమా. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లాజికల్ లెవెల్. సో కాన్సెప్చువల్ స్కీమా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లాజికల్ లెవెల్. వాట్ ఈస్ నథింగ్ బట్ కాన్సెప్చువల్ స్కీమా, all the different users combine together to form the logical level. And this by using which diagrams we can represent these ones means, with the help of ER diagrams we can represent all the entities, attributes, associations among entities. All of these are represented by using ER diagrams, and with the help of ER diagrams it gives the information about the users. This middle level is called as logical level. What about the physical level? This is the lowest level of the 3-tier architecture. There are first level, second level, third level. So higher level we use external schema, that is mainly focuses on the different views of number of users. So number of users use chestam, a number of users kuda okkokkalo okkokka view of operations perform chestuntaru. సో నెంబర్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం,
So here we observe number of views. So it is also called as view level. External schema also called as view level schema, and conceptual schema. All these external schemas are combined together to form the conceptual schema. Logic only developed in this schema. So with the help of ER diagrams, we can represent the logic. So this is also called as logical level, and in the lowest level we use physical schema. Physical schema totally explain about storage structures. So storage structures means, so which type of structure we use to store the database. ఇక్కడ మనం డేటా ఇది ఇక్కడ యూజర్స్కి డేటాబేస్ నుంచి డేటాను అసైన్ చేస్తున్నాం. ఈ డేటాను ఎలా ఈఆర్ డయాగ్రామ్స్ యూజ్ చేసి కాన్సెప్చువల్ లెవెల్లో రిప్రజెంట్ చేస్తున్నాం, అండ్ యూజర్ కావాల్సిన ఫార్మాట్లో వ్యూ లెవెల్లో డేటాను ఇస్తున్నాం. కానీ ఈ డేటా ఎక్కడ స్టోర్ అయింది, ఏ డ్రైవ్లో స్టోర్ అయింది, ఏ సిస్టంలో స్టోర్ అయింది, ఏ ఫార్మాట్లో స్టోర్ అయింది, టేబులర్ ఫార్మాట్లో స్టోర్ అయిందా, ఫైల్ ఫార్మాట్లో స్టోర్ అయింది, వర్డ్ డాక్యుమెంట్స్లో స్టోర్, సో ఏ రిప్రజెంటేషన్లో స్టోర్ అయింది, అండ్ ఎంత అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇందులో స్టోర్ అయింది, హౌ మెనీ రికార్డ్స్ ఆర్ రిజిస్టర్డ్, హౌ మచ్ కంటెంట్స్ ఆర్ స్టోర్డ్, టోటలీ దీస్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ ఇన్ఫర్మేషన్ టోటలీ comes under physical schema. So physical schema deals with the storage structures of the database. Database ekkada undi, and database lo ఏమేం ఫైల్స్ ఉన్నాయి, ఫైల్స్ ఫార్మాట్ ఏంటి, అండ్ అందులో ఆ ఫైల్స్లో ఎంత ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ అయింది, ఎంత కంటెంట్ మనం స్టోర్ చేస్తాము, దీన్ని అంతటిని కూడా ఏ లెవెల్ తీసుకుంటుంది, లోయెస్ట్ లెవెల్ ఫిజికల్ లెవెల్ అనేది స్పెసిఫై అవుతుంటుంది. సో ఇక్కడ మనం ఎన్ని లెవెల్స్ యూజ్ చేస్తున్నాం, ఫిజికల్ లెవెల్ స్కీమా, ఫిజికల్ లెవెల్, logical level, external level, 3 levels we just use to make the database architecture perfect. సో ఇక్కడ మనకి ఇలా డీల్ చేస్తున్నప్పుడు ఈ ఎండ్ యూజర్ ఎప్పుడు కూడా స్టోరేజ్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేయలేరు. అంటే దిస్ 3 tier ఆర్కిటెక్చర్ హైడ్స్ డేటా స్టోరేజ్ స్ట్రక్చర్ ఫ్రమ్ యూజర్స్ నుంచి డేటాని హైడ్ చేస్తుంది. సో 3 tier ఆర్కిటెక్చర్లో మనకు ఉన్నది ఏంటి, డేటా ఇండిపెండెన్స్ ప్రొవైడ్ చేస్తుంది, డేటా అనేది ఇండిపెండెంట్గా రన్ అవుతుంది. ఫర్ సపోజ్ ఫిజికల్ స్కీమా స్టోరేజ్ స్ట్రక్చర్స్ చెప్తుంది అని చెప్తున్నాను. సో ఈ స్టోరేజ్ స్ట్రక్చర్ మనం ఈ స్టోరేజ్ నేను డీ డ్రైవ్లో పెట్టుకున్నాను, డీ డ్రైవ్ నుంచి నేను ఏం చేస్తున్నాను, ఇంకో డ్రైవ్కి ఈ డ్రైవ్కి మూవ్ చేస్తున్నాను. సో డీ డ్రైవ్ నుంచి ఈ డ్రైవ్కి మూవ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫిజికల్ స్కీమాలో లెవెల్లో చేంజెస్ పర్ఫామ్ చేశాను. ఫిజికల్ స్కీమా లెవెల్లో, ఫిజికల్ స్కీమా అంటే ఎక్కడ స్టోర్ అయింది, ఎలా స్టోర్ అయింది, ఏ డేటా స్టోర్ అయింది అనేది స్పెసిఫై చేస్తుంది. సో ఇక్కడ డీ డ్రైవ్ అనే ఒక చోట నేను స్టోర్ చేసిన ఫిజికల్ డేటాని తీసుకెళ్ళి ఈ డ్రైవ్లో ప్లేస్ చేశాను. సో ఇలా ఒక డ్రైవ్ నుంచి ఇంకో డ్రైవ్కి చేంజ్ చేయడం వల్ల దాని లాజిక్ ఏమన్నా మారుతుందా, సో దాని లాజికల్ ఎంటిటీస్ మారవు, అట్రిబ్యూట్స్ మారవు, వాటి మధ్యలో అసోసియేషన్ మారదు, కన్స్ట్రెంట్స్ మారవు. సో ఏమీ చేంజెస్ అనేది పర్ఫామ్, ఓన్లీ ఏం మారుతుంది, ఫిజికల్ స్టోరేజ్ స్ట్రక్చర్ మారుతుంది. సో ఏదైనా చేంజ్ పర్ఫామ్ చేస్తే ఫిజికల్ స్కీమా మీద నేను చేంజెస్ పర్ఫామ్ చేశాను. ఫిజికల్ స్కీమా అనేది స్టోరేజ్ స్ట్రక్చర్స్ చెప్తున్నా, స్టోరేజ్ స్ట్రక్చర్లో ఒక లొకేషన్లో ఉన్న డేటాను తీసుకెళ్ళి ఇంకొక లొకేషన్లో ప్లేస్ చేశాను. ఇలా స్టోరేజ్ చేంజ్ చేయడం వల్ల ఐ మేడ్ చేంజ్ ఆన్ స్టోరేజ్ సో storage area. So I just move this database from one drive to another drive. That means I made a change on physical schema. That will never made any changes on conceptual and external schema. Never affect any change on conceptual and higher. So ఇప్పుడు నేను ఫిజికల్ లెవెల్ లో లెవెల్లో ఉన్న డేటా మీద మోడిఫికేషన్ చేస్తే అది దాని హయ్యర్ లెవెల్లో ఉన్న కాన్సెప్చువల్ స్కీమాని కానీ ఎక్స్టర్నల్ స్కీమాని కానీ ఎటువంటి మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. నేను డీ డ్రైవ్ నుంచి ఈ డ్రైవ్కి మార్చాను. సో ఇది డ్రైవ్ ప్లేస్మెంట్స్ చేంజ్ అయినంత మాత్రం దాంట్లో ఉన్న టేబుల్ అది ఎంటిటీస్ మారు, అట్రిబ్యూట్స్ మారు, అసోసియేషన్స్ మారు. సో అంటే లాజికల్ లెవెల్లో ఏ చేంజ్ జరగట్లేదు. సో ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చినంత మాత్రాన వీళ్ళు అడిగిన డేటా చేంజ్ అవ్వట్లేదు కదా. వీళ్ళు ఏ డేటా అడుగుతున్నారు, ఇప్పుడు మనం ఇది డీ డ్రైవ్లో ఉంచినప్పుడు ఎలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారో ఈ డ్రైవ్లోకి మార్చినా కూడా అదే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. సో అదే వేలో మనకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ దే కెన్ రిట్రైవ్ ఆర్ దే కెన్ ఇన్సర్ట్ ఇన్ఫర్మేషన్ ఇంటూ డేటాబేస్ ఆర్ ఫ్రమ్ డేటాబేస్. సో దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ కాన్సెప్చువల్ లెవెల్ ఆర్ ఎక్స్టర్నల్ లెవెల్ ఇఫ్ విచ్ మేడ్ చేంజ్ ఆన్ ఫిజికల్ లెవెల్. సో ఒక లెవెల్ మీద మనం మోడిఫికేషన్ పర్ఫామ్ చేసినప్పుడు అది దాని హయ్యర్ లెవెల్స్లో ఉన్న సెగ్మెంట్స్ మీద ఎటువంటి మోడిఫికేషన్ పర్ఫామ్ అంటే ఎటువంటి చేంజ్ ఫోర్స్ చేయకపోతే దాన్ని ఏమని చెప్తాం మనం, డేటా ఇండిపెండెన్స్ అని చెప్తాం. సో 3 tier ఆర్కిటెక్చర్, ద మెయిన్ మోటివ్ ఆఫ్ ది 3 tier ఆర్కిటెక్చర్ ఈజ్ ఇట్ ప్రొవైడ్స్ డేటా ఇండిపెండెన్స్. సో డేటా ఇండిపెండెన్స్ అంటే ఏంటి, ఇఫ్ యూ మేడ్ ఎనీ చేంజ్ ఎట్ వన్ లెవెల్, సో
So here we may change at physical level, that will not affect its upper levels. So మనం ఏదైనా చేంజ్ ఒక లోయర్ లెవెల్లో పర్ఫామ్ చేస్తే ఆ చేంజ్ అనేది దాని నెక్స్ట్ హయ్యర్ లెవెల్లో ఉన్న సెగ్మెంట్స్ మీద మోడిఫికేషన్స్ ఎఫెక్ట్ చూపించకూడదు. సో అలా చూపించకుండా ఎఫెక్ట్ చూపించకుండా దీన్ని మోడిఫై చేయగలిగితే, ఒక చోట నుంచి ఇంకో చోటకి కానీ దాని స్ట్రక్చర్ కానీ మోడిఫై చేయగలిగితే దాన్ని ఏమైనా స్పెసిఫై చేస్తాం మనం, డేటా ఇండిపెండెన్స్ అని చెప్తాం. సో 3 టైర్ ఆర్కిటెక్చర్ మనకి ఏం ప్రొవైడ్ చేసింది, దీని స్టోరేజ్ స్ట్రక్చర్ మార్చినంత మాత్రాన దీన్ని హయ్యర్ లెవెల్లో ఉన్న కాన్సెప్చువల్ స్కీమా కానీ అంటే వ్యూ స్కీమా కానీ ఎటువంటి మోడిఫికేషన్ పర్ఫామ్ చేయట్లేదు. సో దీన్ని ఏమని చెప్తాం, ఫిజికల్ లెవెల్లో మోడిఫై చేస్తున్నాం. ఫిజికల్ లెవెల్లో మోడిఫై చేస్తుంటే ఆ ఫిజికల్ లెవెల్లో చేసిన మోడిఫికేషన్ అంటే దాన్ని ఈ డ్రైవ్ నుంచి ఈ డ్రైవ్కి మార్చాను, అంటే దాన్ని ఫిజికల్గా స్టోరేజ్ అనేది మార్చాను. ఫిజికల్ స్టోరేజ్ మారిస్తే దానికి లాజిక్ మారట్లేదు, అలాగే డేటా యాక్సెస్ చేసుకున్న ప్రాసెస్ అనేది మారట్లేదు. డేటా అనేది వాళ్ళకి కరెక్ట్గా రిట్రైవ్ అయిపోతుంది. డీ డ్రైవ్లో నుంచి అలాగే రిట్రైవ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఈ డ్రైవ్కి చేంజ్ చేసిన సేమ్ ప్రాసెస్ మనకి అపేర్ అవుతూ ఉంటుంది. సో మనం ఫిజికల్ లెవెల్లో చేసిన మోడిఫికేషన్స్ దాని హయ్యర్ లెవెల్స్ అయిన కాన్సెప్చువల్ స్కీమాని కానీ ఎక్స్టర్నల్ స్కీమాని కానీ ఎటువంటి ఎఫెక్ట్ చూపించట్లేదు, అంటే ఎటువంటి చేంజెస్ ఫోర్స్ చేయట్లేదు. సో సేమ్గా రన్ అవ్వగలుగుతున్నాయి. దాన్ని మనం ఏం చెప్తామంటే ఫిజికల్ లెవెల్లో చేస్తున్నాం కాబట్టి ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అని చెప్తాం. ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్. సో డేటా ఇండిపెండెన్స్ అంటే ఒక లెవెల్లో ఎక్కడైనా చేంజ్ చేస్తే ఆ చేసిన చేంజెస్ అనేది దాని హయ్యర్ లెవెల్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించకూడదు. అలా చూపించకుండా ఉంటే, ఎఫెక్ట్ చూపించకుండా ఉంటే, అంటే ప్రాసెసింగ్ అనేది చేంజ్ చేయకముందు ఎలా ఉందో చేసిన తర్వాత కూడా సేమ్ వేలో మనకి యాక్సెసింగ్ జరగాలి. అంతేగాని చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎటువంటి మోడిఫికేషన్స్ అది రిక్వైర్మెంట్ అడగకూడదు. సో ఇక్కడ మనం ఒక చోట మోడిఫై చేస్తున్నాం, ఈ డ్రైవ్ నుంచి ఈ డ్రైవ్కి మారుస్తున్నాం. మారిస్తే లాజిక్ మారట్లేదు అండ్ డేటా రిట్రైవింగ్ ప్రాసెస్ ఏమీ మారట్లేదు. సో డేటా రిట్రైవింగ్ కానీ డేటా అప్డేషన్స్ కానీ ఏ ప్రాసెస్ చేంజ్ అవ్వట్లేదు. అంటే ఒక లెవెల్లో మనం మోడిఫికేషన్ చేస్తే దాని హయ్యర్ లెవెల్స్లో ఎటువంటి మోడిఫికేషన్స్ మనకు చూపించట్లేదు, ఎఫెక్ట్ అవ్వట్లేదు. సో అటువంటి ఆ ప్రాసెస్ని డేటా ఇండిపెండెన్స్ అని చెప్తున్నాం. ఇక్కడ మనం మోడిఫికేషన్ ఎక్కడ చేస్తున్నాం, ఫిజికల్ లెవెల్లో చేస్తున్నాం. ఫిజికల్ లెవెల్కి హయ్యర్ లెవెల్స్ ఏముంటాయి, వాట్ ఆర్ ద హయ్యర్ లెవెల్స్ రిజిస్టర్డ్ on physical level means conceptual and external level. So in case any modification we just made on physical level, that will not force change on conceptual and external schema. So this is called as physical data independence. What about the logical data independence? Any changes made on logic that will never object external views. సో ఏదైనా మోడిఫికేషన్ మనం లాజిక్లో పర్ఫామ్ చేస్తే అది దేని మీద దేని మీద ఎఫెక్ట్ చూపించకూడదు, ఎక్స్టర్నల్ వ్యూ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించకూడదు. ఫర్ సపోజ్ నేమ్ ఫీల్డ్ తీసుకున్నాను. సో మనం స్టోరేజ్ స్ట్రక్చర్ ఎలా పెట్టుకున్నాం, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలా పెట్టుకున్నాం. సో మనం యాక్సెస్ చేసేటప్పుడు ఏమైనా యాక్సెస్ చేస్తాం, నేమ్ అని యాక్సెస్ చేస్తాం. నేమ్ అని యాక్సెస్ చేస్తే ఏమవుతుంది, 3 కాలమ్స్ కాంబినేషన్ మనకి రిప్రజెంట్ చేసి చూపిస్తుంది. ఫస్ట్ సపోజ్ నేను దీని అంతటినీ తీసేసి నేమ్ అని ఒక ఫీల్డ్ పెట్టాను. సో ఇలా చేంజ్ చేసాను. సో ఇలా చేంజ్ చేసినా మనకి ఎక్స్టర్నల్ వ్యూలో నేమ్ అడిగితే ఏం చూపిస్తుంది, బిఫోర్ ఏముందో ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా మనకి అదే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో ఇక్కడ ఏమైనా మోడిఫికేషన్ చేస్తే అది హయ్యర్ లెవెల్లో ఏమైనా ప్రాసెస్ మోడిఫికేషన్ అడిగిందా, ఏమైనా ఎఫెక్ట్ చూపించిందా అంటే ఏ ఎఫెక్ట్ చూపించలేదు. సో దీన్ని ఏమని చెప్తాం మనం, లాజికల్ డేటా ఇండిపెండెన్స్ అని స్పెసిఫై చేస్తాం. సో ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ మీన్స్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ చేంజ్ విచ్ ఇస్ మేడ్ ఆన్ ఫిజికల్ లెవెల్ దట్ విల్ నెవర్ ఫోర్స్ ద నెక్స్ట్ హయ్యర్ లెవెల్స్ modification. So next higher levels are conceptual schema and external schema. So that will not show any effect on conceptual, logical and external schema. So దాన్ని ఏమంటాం, ఫిజికల్ అంటాం. అదే లాజికల్ అనేటప్పటికి ఏమవుతుంది, ఇఫ్ ఎనీ చేంజ్ మేడ్ ఆన్ కాన్సెప్చువల్ స్కీమా దట్ విల్ నెవర్ ఫోర్స్ ద ఎక్స్టర్నల్ స్కీమాస్ టు మేడ్ చేంజ్. దాన్ని చేంజ్ చేయమని దాని యాక్సెసింగ్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా డేటాను యాక్సెస్ చేయగలిగే ఫెసిలిటీ ఇస్తుంది. Before modification, how we access the data, after modification also in the same way we can access the data. So that kind of data modification, data independence is called as logical data independence. So here we observe 3 levels. In the higher level we use different views of the users, that is called as view level or external level, and middle level, that is the logical level. Logical level represent the ER diagrams, and in the lowest level is physical level. 3 levels we used in the
architecture, database architecture. So these three, why we use these three level means to access the data properly and to provide the data independence. Data independence ప్రొవైడ్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఈ 3 లెవెల్స్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఏమవుతుంది, డేటాబేస్ నుంచి డేటాను ఎలా యాక్సెస్ చేస్తాం, ఫస్ట్ ఫిజికల్ స్కీమా, స్టోరేజ్ స్ట్రక్చర్స్, ఇన్ఫర్మేషన్ అంతా, అంటే ఫైల్ ఎలా ఉంది, ఏ ఫార్మాట్లో ఉంది, ఎక్కడ స్టోర్ చేశారు, ఎంత కంటెంట్, అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు హ్యాండిల్ చేస్తుంటారు అంటే ఓన్లీ ఫిజికల్ స్కీమా హ్యాండిల్ చేస్తుంది. అండ్ యూజర్ కానీ కాన్సెప్చువల్ లెవెల్లో ఉన్న ఇన్ఫర్మేషన్, కాన్సెప్చువల్ లెవెల్ కానీ ఈ స్టోరేజ్ స్ట్రక్చర్ గురించి ఎటువంటి కేర్ తీసుకోదు. అండ్ దీనివల్ల ఏమవుతుంది, మనకి ఈ డేటాని హైడ్ చేయొచ్చు. ఎవరి నుంచి హైడ్ చేయొచ్చు, యూజర్ నుంచి హైడ్ చేయొచ్చు. సో దిస్ 3-tier ఆర్కిటెక్చర్ ప్రొవైడ్స్ డేటా హైడింగ్ ఫ్రమ్ యూజర్ టు డేటాబేస్. డేటాబేస్ మీద యూజర్ డైరెక్ట్గా ఆపరేట్ చేయరు. ఈ డేటాబేస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం యూజర్కి ఉండదు. యూజర్కి డేటాబేస్లో ఉన్న డేటా హైడ్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ అసైన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం స్టూడెంట్ తీసుకుంటే స్టూడెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాం. ఫ్యాకల్టీ తీసుకుంటే అందరు స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అసైన్ చేస్తున్నాం. చైర్పర్సన్ తీసుకుంటే టోటల్ సెగ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం యాక్సెసిబిలిటీ ఇస్తున్నాం. అంటే హైడ్ చేస్తున్నాం. కొంతవరకు డేటా హైడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ప్రాపర్గా డేటాను మెయింటైన్ చేయొచ్చు. అదే అనాథరైజ్డ్ యాక్సెసింగ్ని కంట్రోల్ చేయొచ్చు. సో యూజర్ ఐడీస్, పాస్వర్డ్స్ యూజ్ చేసి ఏం చేస్తారు, వ్యూ లెవెల్లో ఉన్న యూజర్స్కి డేటాని హైడ్ చేస్తూ వాళ్ళకి ఏ సెగ్మెంట్స్ అయితే డేటా అవసరమో ఆ సెగ్మెంట్స్ సంబంధించిన డేటాని మాత్రమే మనం వాళ్ళకి అసైన్ చేస్తూ ఉంటాం. ఇది దేనివల్ల పాసిబుల్ అవుతుందంటే 3-tier ఆర్కిటెక్చర్ వల్ల మనకి పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ.